మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకొనవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. అపోస్తలుడు పౌలు మరి తిమోతికి రాస్తూ చదివిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు అంటే ఒక క్రీస్తును కలిగిన వ్యక్తి ఒక మాట తీరు ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి, బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర పెన్స్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర డైరీస్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర డైరీస్ ఉన్నాయి? ఎంతమంది వాక్యం స్టార్ట్ కాగానే ఇళ్ళకు బయటకు పోయే అవకాశం ఉంది కదా? ఎంతమంది వాక్యం మధ్యలో బయటకు వెళ్ళిపోతుంటారు? ఇది సరైన క్రమము కాదు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటో, ఒక ఐపీఎస్ తోటో, ఒక ఐఏఎస్ తోటో, ఒక ఉన్నతమైన అధికారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం కదా. మన మొబైల్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాం. మరి జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినడానికి మనం కలిగి ఉన్న సిద్ధపాటు కూడా అది చాలా విలువైంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విలువైన శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. దేవుని మాటను జాగ్రత్తగా మనం వినాలి. నువ్వు మనుషుల మాట జాగ్రత్తగా వింటున్నావో వింటలేవో, నీ తల్లిదండ్రుల మాట వింటున్నావో లేదో, నీ ఉపాధ్యాయుల మాట వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను నన్ను సృజించిన జీవం కలిగిన దేవుని మాటను ఒకవేళ మనం శ్రద్ధగా వినగలిగితే, వినడానికి ఒకవేళ ఇష్టపడగలిగితే అది మనకెంతో ఆశీర్వాదము అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దనియు ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. వినువారిని చెరుపుటకే కానీ మరీ దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. మనం మాట్లాడే మాట, మనం ఏదైనా గొడవ పడితే, ఎవరి మీద నరిస్తే, ఏమైనా మాట్లాడితే అవి వినేవారిని ఏం చేస్తాయంట? భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కదా. మధ్యలో ఎవరైనా వింటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? భార్య భర్తలు గొడవ పడతారు, ఒకరినొకరు క్షమించుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా వాళ్ళు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటలు విన్న వేరే వ్యక్తి అంతకుముందు మనతో ఉన్నటువంటి సమాధానాన్ని తర్వాత సమాధానం కలిగి ఉండగలడా? చెప్పండి. మీరు మాట్లాడాలి, వీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా. వినువారిని చెడుపుటే కానీ మరీ దేనికి పనికిరాని మాటలు మీరు ఏం చేయదు. భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడదు, తల్లిదండ్రుల పిల్లలతో ఏం మాట్లాడదంటే పనికిరాని మాటలు. ఒక వ్యక్తిని విశ్వాసంలో నుంచి తొలగించే ఏ మాట మన నోట రాకూడదు. బైబిల్ స్పష్టంగా రాయబడిన మాట, సరసత్తులైనను బూతులైనను మీ నోటి నుంచి రాకూడదు. కృతజ్ఞతా వచనమే మీ నోటి నుంచి రావాలి తప్ప బూతు మాటలు రావడానికి వీలు లేదు. ఈరోజు ఎందుకు సంఘం బలపడట్లేదు? ఎందుకు అనేకులు దేవతట్టు తిరగట్లేదు? ఎందుకు అనేకులను మనల్ని మాత్రమే చూస్తున్నారు కానీ మనలో ఉన్న క్రీస్తును వాళ్ళు చూడలేకపోతున్నారంటే, పైకి భక్తి కలిగిన వారి వల్ల మనం కనబడుతున్నాము కానీ దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని చిత్తానుసారంగా మాట్లాడే మాటలు మన లోపల లేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో దేవుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు అనేది విషయాలు మనకు చెప్పాడు. కానీ సమాజానికి ఆ విషయాలు తెలియవు. లోకంలో జీవిస్తున్న వారికి బైబిల్లో ఉన్న మాటలు తెలుసా? చెప్పండి. బూతులు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది, బూతులు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది అన్న సంగతిని వారికి తెలుసా? అన్యులకు తెలుసా?
తెలియదు. మరి బూతులు మాట్లాడొద్దు అన్న విషయం వారికి తెలవాలి అంటే ఎవరి ద్వారా తెలవాలి? వాళ్ళకు బైబిల్ చదివే ఓపిక అయితే, వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి బైబిల్ జోలికి వాళ్ళు రాలే. కానీ మనము సంఘంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, అయితే వాళ్ళు మనల్ని చదువుతూ ఉన్నారు. ఇన్ని రోజులు గమనిస్తున్న ఈ యొక్క స్త్రీ యొక్క జీవితాన్ని, ఏ రోజు మీ నోట్లో నుంచి ఒక్క చెడ్డ మాట రాదేంటి? ఇన్ని రోజులు ఈ బ్రదర్ నేను గమనిస్తున్నా, ఏ ఒక్క రోజు ఒక బలహీనమైన మాట ఈ వ్యక్తుల్లో నుంచి రాదేంటి? వీళ్ళు నోరు తెరిస్తే మంచి మాటలే మాట్లాడతారు తప్ప చెడ్డ మాటలు ఏమాత్రం ఈ నోట్లో నుంచి. కారణం ఏంటి అని ఒకవేళ నేను అడిగితే నువ్వు చెప్తావు, నా నాలుక నా ప్రభువుకు నేను ఇచ్చాను అని పట్టుకుని దగ్గరపరుస్తా. బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా తన యొక్క నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను ఏం చేసుకోవాలట? కాచుకోవాలి. అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ సెలవిస్తూ వస్తున్న మాట, విలువారిని చెరుపుటకే కానీ మరీ దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. వినువారిని చెరుపుటకే కానీ దేనికి పనికిరాని మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం ఎత్తి మాట్లాడుతున్నారో, దేని గురించి వారు మాట్లాడుతున్నారో, అయితే ఆ మాటలను బట్టి వినువారు ఏమవుతున్నారంటే చెడిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సరస్వత్తులు బూతులు మాట్లాడుతుంటే, ఒకరి మీద కొన్ని జోకులు వేసుకుంటుంటే వింటున్న వారు వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఆ మాటలు వినగానే వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వినవారిని చెరుపుటకే కానీ దేనికి పనికిరాని మాటల గురించి మనం ఏం చేయదంట? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మన నోట్లో నుంచి మాట అవునంటే అవును, కాదంటే మిగతా వచ్చే ప్రతి మాట ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టుడి నుండి. ఇప్పుడు మన మాట ఏ విధంగా ఉంది? పాటతో వాడతాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా, నీ మాట నాకు చాలయ్యా. ఆయన మాట నీకు చాలైతే నీ మాట ఏ విధంగా ఉంది? నీ మాట తీరి ఏ విధంగా ఉంది? మన కుటుంబాలలో మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన అన్నదమ్ములు ఉన్నారు కదా, మన అక్కచెల్లెళ్ళు ఉన్నారు కదా, మనకు వదిన మరదళ్ళు ఉన్నారు కదా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు మన కుటుంబాలలో ఉన్నారు కదా. మరి వారి మాటకు, క్రీస్తు రక్తంలో కడగబడిన మన మాటకు ఏమైనా తేడా ఉందా? వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నారో, ఎటువంటి బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారో, మనము కూడా అవే మాట్లాడితే వారికి మనకు ఏమైనా తేడా ఉందా? నువ్వు దేవుని మందిరానికి పోయినా గట్టిగా మాట్లాడుతున్నావు, నేను మందిరానికి పోకపోయినా కనీసం నా నోరన్నా జర మంచిగా ఉంటుంది, కానీ నీ నోరు తెరిస్తే. బాగా ఆలోచించండి ప్రేమ. ఎందుకో నాకు తెలియదు, కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఈ లెక్కల భాగాన్ని ముందు తీసుకొని వచ్చాడు. నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు బూతు మాటలు మాట్లాడితే ఎవరు సంతోషిస్తారు చెప్పండి? నువ్వు చెడ్డబాట్లు మాట్లాడితే ఎవరు ఆనందిస్తారు చెప్పండి? నీ తల్లిదండ్రులు ఆనందిస్తారా? నీ భర్త ఆనందిస్తాడా? నీ భార్య ఆనందిస్తాడా? నీ స్నేహితులు ఆనందిస్తారా? నువ్వు మాట్లాడే బూతుల మాటలు బట్టి ఆ టైంలో వాళ్ళు నవ్వుతారు, ఏదో చేస్తారు. బయటికి అయిన తర్వాత వారంతా ఇంకా మాట చెప్పాల్సిన పనేమి. ఎందుకోసం ఆ మాటలు మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. వినువారిని చెరుపుటకే కానీ నువ్వు మాట్లాడే మాటను బట్టి వినేవాళ్ళు ఆశీర్వదించబడాలి. వినువారు ఆశీర్వదించబడాలి, చెడిపోకూడదు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. వినువారు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, మన మాటలు ఎవరైనా వింటే వాళ్ళు చెడిపోకూడదు. వాళ్ళు ఏం చేయదమ్మా?
చెడిపోవద్దు. మనం మాట్లాడే మాటలు బట్టి ఎవరైనా చెడిపోతుండ్రా, ఎవరైనా బాగుపడుతుండ్రా? వినువారిని చెరుపుటకే కానీ దేనికి పనికిరాని మాటల గురించి మీరు ఏం చేయాలంటే వాదము పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఏం చేయదంటమ్మా? వాదము పెట్టుకోకూడదు. ఎన్ని కుటుంబాలలో వాదం ఉంది? 2020 వరకు మీ గృహాల్లో వాదం ఉందేమో. బైబిల్లో మంచి మాట ఉంది, వివాదం అధికం కాకంటే మీద దాన్ని ఏం చేయాలంట? వదిలి పెట్టాలి. వివాదం అధికం కాకంటే ముందు ఏం చేయాలా? పలకండి. ఇప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు ఇంకొంచెము నీ భార్య నేను తిడుతుంది, నువ్వేం చేయాలా? మౌనంగా ఉండాలి. లేదు, నీ భర్త నేను తిడతా ఉన్నాడు, నువ్వేం చేయాలా? నువ్వు తిరిగి తిట్టడం ఆరంభించావు అనుకోనండి, అప్పుడు ఏమవుతుంది? వాదం ఏమవుతుంది? నీకు కూడా అర్థం అవుతుంటుంది. నేను ఇప్పుడు తిరిగి నా భార్య చాలా కోపంగా ఉంది, ఇప్పుడు నేను మాట్లాడడం ఆరంభిస్తే ఏమవుతుంది? వాదము పెరిగిపోతుంది. నీకు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? మీకు అర్థం కాదా? మీరు ఎప్పుడైనా వివాదం చేసినప్పుడు మీకు అర్థం కాలేదా? ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవడమే మంచిది అని అనిపించిందా? మీకు తిట్టాలని ఉంది, మీకు కొట్టాలని ఉంది, కానీ ఈ టైంలో నేను ఇంకొంచెం తిట్టినా, ఇంకొంచెము నా వాయిస్ని కొంచెం నేను రేజ్ చేసినా పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి అని అనిపించిందా లేదా చెప్పండి? అంటే అర్థం ఏంటి అంటే, నీ హృదయ అంతరంగంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఒక సూచన నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే మంచిది అని మాట్లాడుతుంటాడు. అయినా శరీరం ఒప్పుకోద్దానికి. శరీరం ఏం చేయదు చెప్పండి దానికి? ఇంత మాట్లాడుతుందా? నువ్వేమాత్రం మళ్ళీ తిరిగి మాట్లాడకపోతే ఇక నీ సంగతి అంతే. అపవాది ఆ విధంగా మనతో మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, వివాదం అధికము కాకంటే ముందే దాన్ని ఏం చేయాలమ్మా మనము? చెప్పండి. వినువారిని చెరుపుటకి కానీ, హల్లెలూయా, వినువారిని చెరుపుటకి కానీ. అమ్మ అక్కడ వాటర్ ఉంటాయి, దాని వెనకాల ఉంటాయి, వాటర్ బాటిల్ తీసుకుంటాను. సభలు కూడా దహమయపరుస్తా. హల్లెలూయా. పరిచారకులన్నీ గమనిస్తుండాలి ఎవరికి ఏం అవసరం ఉన్నదని. కొంచెం ఒక వాటర్ బాటిల్ పెట్టండి నెక్స్ట్ వీక్ నుంచి అక్కడ తాగే వాళ్ళ కొరకు, చిన్నపిల్లల కొరకు పర్టికులర్గా. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, వివాదం అధికం కాకుండా ముందు దాన్ని ఏం చేయాలా? పక్కవారు చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబంలో వివాదం ఉంటుందని చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్, వినువారిని చెరుపుటకి కానీ దేనికి పనికిరాని మాటలు నువ్వు మాట్లాడొద్దని చెప్పండి. పనికిరాని మాటలు మాట్లాడొద్దని చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట వినాలని ఆయన ఆశపడుతున్నాడని చెప్పండి. ఎంతమంది ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నారు? మనకు ఎట్లుంటుందో తెలుసా ఆశ? ప్రభు నేను ఇట్లా ప్రార్థన చేస్తే నా జీవితంలో ఏం జరగాల? అద్భుతం జరగాల. ప్రభు నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కదా, నేను ప్రార్థన చేస్తే ఫైనాన్షియల్ మెరికల్స్ జరగాలి కదా, నేను ప్రార్థన చేస్తే ఈ వ్యాధి తొలగిపోవాలి, మా కుటుంబ పరిస్థితి మారిపోవాలి. ఎంతమందికి ఆశ ఉంటుంది? దేవుడు కూడా ఆశ ఉంది. ఏమని తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట వినాలని ఆయనకు ఆశ ఉందంట. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట వినాలని ఎవరికి ఆశ ఉంది? మరి నాలుకతో మనం మంచి మాటలు మాట్లాడితే, ప్రార్థన చేస్తే వినాలని ఉన్నటువంటి జీవం గల దేవునికి మనం చెడ్డ మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడితే వింటాడా? వినడా? చెవులు మూసుకుంటాడా? దేవుడు చెవులు మూసుకునే మాటలు మన నోట్లోంచి రావడం అవసరమా మనకు? హల్లెలూయా. అమ్మో, ఆ మాటలు మనం వినలేము కదా. కొంతమంది మాట్లాడుతుంటే మనకేమనిపిస్తుంది? అమ్మో, ఇంత భయంకరమైన మాటలు నేను వినలే. మనకే అట్లా అనిపిస్తే, పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పరిశుద్ధుడని గాన ప్రతిగానలు చేయబడుతున్న ఆ దేవుడు నువ్వు ఆడకూడని మాటలు ఆడుతుంటే, పనికి మాలిన మాటలు, ఆడకూడని మాటలు, ఇతరులను విశ్వాసంలో నుంచి తొలగించే మాటలు,
శరీరానుసరంగా జీవించే వ్యక్తులు మాట్లాడే మాటలు, సరస్వక్తులు, భూక్తులు ఒకవేళ నీ నోట్లోంచి బయటకు వస్తుంటే నీ దేవుడు నీలో ఉన్న నీ పరిశుద్ధాత్ముడు తట్టుకోగలడా? చెప్పండి. అందుకని అంటాడు, ఒకసారి రక్షించబడి వెలుగొందిన తర్వాత తప్పిపోయిన వారు నన్ను మరలా ఎన్నిసార్లు ఆయనను సిలువ వేస్తాం. మన జీవితంలో మనం ఎన్నోసార్లు ఆయనను మనం సేవ వేస్తాం, ఎన్నోసార్లు ఆయనను మనం ఆయాసపెడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. వినువారిని చెరుపుటకి కానీ దేనికి పనికిరాని మాటల గురించి మీరు వివాదము పెట్టుకోకూడదు, వాదం పెట్టుకోకూడదు. వివాదం అధికంగా కన్నా ముందే దాన్ని మీరు ఏం చేయాలా? వదిలిపెట్టాలి. ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరచుటకు జాగ్రత్త పడుము. నువ్వు దేవుని ఎదుట ఎట్లుండాలంటే యోగ్యునిగా ఉండాలంట. అపోస్తలుడు పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గర ఎట్లుండాలి? యోగ్యుడిగా ఉండాలి. చెడ్డ మాటలు మాట్లాడిన వ్యక్తి యోగ్యుడిగా ఉంటాడా? ఆడకూడని మాటలు ఆడిన వ్యక్తి యోగ్యుడిగా ఉంటాడా? మనం భర్తతో మాట్లాడాలంటే మనకు యోగ్యత కావాలి, భార్యతో మాట్లాడాలంటే మనకు యోగ్యత కావాలి. కొన్నిసార్లు ఆడకూడని మాటలు మాట్లాడి మనం ఏం పోగొట్టుకుంటామంటే ఆ యోగ్యతను. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి నీ జీవము గల దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివాడుగా నువ్వు ఉండాలంట ఆయన ఎదుట. హల్లెలూయా. అసలు సిగ్గుపడదు. ఆదమాదం ఎక్కడున్నాడంట? మొదటి సాటికి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దేవుని మాటలు తృణీకరించాడు. ఆడకూడని మాటలు ఆడాడు, వినకూడదు విన్నాడు, చేయకూడదు చేశాడు, తినకూడదు తిన్నాడు. మనకు అర్థమైపోయింది కదా. ఈ వివాదపు మాటలు, ఈ అధికమైన మాటలు, ఆడకూడని మాటలు ఎప్పుడు వస్తాయంటే భార్య మనం అనుకున్నట్టుగా బతకాలని మనం కోరుకుంటాడు భర్త. అట్లా ఆమె లేనప్పుడు ఆమె మీద ఆడకూడని మాటలు ఆడాల్సి, భర్త కూడా ఏ విధంగా ఉండాలని భార్య కోరుకుంటుందో ఆ విధంగా లేనప్పుడు భార్యల నుంచి ఏమొస్తాయి? ఆడకూడని. కాబట్టి ఈ వివాదంకు సంబంధించినవి, దేనికి పనికిరాని మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు మన కుటుంబంలో, మన జీవితంలో ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి మనం రాకున్నట్టుగా మనము జాగ్రత్త వహించుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా ఏమంటాడు? 17వ వచనం, ఒక నిమిషం, 16వ వచనం, అపవిత్రమైన బట్టి మాటలకు విముఖుడమై ఉండము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుదురు. ఇక్కడ అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు ఎట్లుండాలంట? విముఖుడమై ఉండము. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు ఎట్లుండాలంటమ్మా? విముఖుడమై ఉండాలి. నీకు తెలుసు ఏది పవిత్రమైన మాట, ఏది అపవిత్రమైన మాట. నీ నోట పవిత్రమైన మాట ఉండను గాక, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు విరగొట్టుటకు నేను నీకు అధికారాన్ని ఇచ్చాను అంటాడు. జీవ మరణంలో నాలుక వశం. ఇప్పుడు మన నాలుక ఎంత పవిత్రంగా ఉండాలి, మన నాలుక ఎంత పవిత్రంగా ఉండాలి, మన మాటలు ఎంత పవిత్రంగా ఉండాలి. నీ మాటలు పవిత్రంగా లేవు అంటే అర్థం ఏంటంటే నీ నాలుక పవిత్రంగా లేదు. నీ నాలుక పవిత్రంగా లేదు అంటే నీ దేహం పవిత్రంగా లేదు. నీ దేహం పవిత్రంగా లేదు అంటే నీ హృదయం పవిత్రంగా లేదు. నీ హృదయం పవిత్రంగా లేదంటే నీకోసం ప్రాణం పెట్టి రక్తం గాంచి చనిపోయి తిరిగి లేచిన, నీ కొరకు సమస్తం సృజించిన సృష్టికర్త అయినటువంటి ఆ జీవము కలిగిన దేవుడు నీ హృదయములో లేడు. మంచి నీలో లేదన్నప్పుడు చెడు ఆటోమేటిక్గా, దేవుడు నీలో లేనప్పుడు అపవిత్రాత్మ తప్పకుండా లోపల. అందుకని అంటున్నాడు. ఇప్పుడు చెట్టు మంచిదా కాదని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఫలమును బట్టి తెలుస్తుంది. మనం ఫలం పుల్లగా ఉన్నది అనుకోండి, చెట్టు మంచిది కాదంటాం. పండు తీయగా ఉన్నది అనుకోండి, ఏమంటాం కదా? పండును బట్టి చెట్టును మనము గుర్తిస్తాం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు మంచోడవా చెడ్డడవా, నువ్వు దేవునికి సంబంధించిన వాడవా దయ్యానికి సంబంధించిన వాడవా, దేవుని ఆత్మ కలిగిన వాడవా దయ్యము ఆత్మ కలిగిన వాడవా అర్థమవుతుంది సమాజానికి.
నీ మాట నీ మాట నీ మాట. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలంటే మాట్లాడలే కదా దేవునితో. నీ ప్రతి ప్రార్థన వినాలని 2021లో నా దేవుడు నీ ప్రతి ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు పెట్టిన మొర నేను విన్నాను, వారి కన్నీటి నేను చూశాను, వారి యొక్క బానిసత్వాన్ని, వారి బంధకాలను చూశాను, వారు విడిపించడానికి దిగి ఉన్నాను అన్నాడు నా దేవుడు. హల్లెలూయా. దేవా, నువ్వు నా పరిస్థితి చూడట్లేదా ప్రభువా? నా వేదన చూస్తలేవా ప్రభువా? నా పరిస్థితి చూస్తలేవా ప్రభువా? నా ప్రార్థన వినవా ప్రభువా? అందరి ప్రార్థనలు వింటున్నావు, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. నా జీవితంలో ఎందుకు అద్భుతం జరగట్లా? నా జీవితంలో ఎందుకు నేను ఆశీర్వాదాన్ని చూడట్లా? సమాజం అందరూ వాళ్ళను చాలా గౌరవిస్తున్నారు, వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు, చాలా మంచోళ్ళు అంటున్నారు. నాకేమైంది? నన్నెందుకు ఈ విధంగా అంటే ప్రభు ఏమంటాడు? నీ ప్రార్థన నేను వినలేనని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నీ మొర వినలేనని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లా అనుకుంటున్నావు అంటే నాకు జవాబు రావట్లేదు కాబట్టి అనుకుంటున్నా. నాకు జవాబు ఎందుకు జవాబు రాలే? బైబిల్ సెలవిస్తుంది, రక్షింపనేరకుండా చేతులు కురుచు కాలేదు, విననేరకుండా చెవులు మందము కాలేదు, కానీ నీ దోషం నీకు నాకు మధ్య అడ్డుగోడగా. నీ ప్రార్థన వినాలని నాకు ఉంది, కానీ ఆ ప్రార్థించే ఆ పెదాలే, ఆ ప్రార్థించే ఆ నాలుకనే, నా మాట వినే ఆ నాలుకతో నాకు ఇష్టం లేని మాటలు కూడా ఆ నాలుక ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను దేనికి జవాబు ఇవ్వాలి? ఒక నీతిమంతుని నువ్వు శపిస్తున్నావు, ఒక జీవం కలిగిన దేవుని వెంబడిస్తున్న ఒక వ్యక్తి గురించి నువ్వు వేరుగా మాట్లాడుతున్నావు. నేను ఇష్టపడి నేను ఏ వ్యక్తిలో నివసిస్తున్నానో ఆ వ్యక్తి నువ్వు శపిస్తున్నా, ఆ వ్యక్తిలో నేనున్నా. ఇండైరెక్ట్ గా నన్ను శపిస్తున్నావు, మరలా నన్ను దీవించు అంటున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను ఎట్లా సాధ్యమైతే ఎట్లా నేను ప్లేస్ చేయాలి? దేవా నన్ను దీవించయ్యా, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభువా, దేవా నన్ను నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, దేవా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ పొరుగు వారిని ద్వేషిస్తున్నావు. వీడు సావరన్నా, అందరికి రోగం వస్తున్నది, వీరికి మాత్రమో ఇట్లనే పోతావురా. ఎన్ని రకాలుగా మాట్లాడతారు కదా, తెలుసు కదా మీకు. మరి వాళ్ళ లోపల ఎవరు నాకు చెప్పండి? నువ్వు ఏ వ్యక్తిని శపిస్తున్నావో, ఏ వ్యక్తిని ద్వేషిస్తున్నావో, ఏ వ్యక్తి సావును కోరుతున్నావో, ఏ వ్యక్తిని దూషిస్తున్నావో ఆ వ్యక్తి హృదయంలో నా యేసయ్య ఉన్నాడు. సభలు కూడా దేవుడు రాయపడి మరలా నీ ప్రార్థన గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు? దేవా నన్ను కనికరించు, దేవా నన్ను ప్రేమించు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నా జీవితంలో అద్భుతము. ఏదా నాలుక? అప్పుడే శపిస్తున్నావు, అప్పుడే ప్రార్థిస్తూ ఉన్నావు. నువ్వు ద్వేషించింది అనుకుంటున్నావు, ఫలాని వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఫలాని వ్యక్తిని నేను దూషించున్నాను, ఆ వ్యక్తిని అట్లనే తిట్టాలి. ఏమంటా పైగా మళ్ళీ వెంకెచ్చి వాడు అట్లా తిడితేనే నీకు తెలియదు బ్రదర్ వాడి సంగతి, నీకు తెలియదు బ్రదర్ వాడి సంగతి. వాడు అట్లా తిట్టడమే కరెక్ట్. ఎట్లా కరెక్ట్ ఏమో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తిలో నా యేసయ్య ఉన్నాడంట. హల్లెలూయా. ఈయన సహోదరులు ఒక్కరికి నువ్వు చేస్తున్నావు కాబట్టి నాకు నువ్వు అన్నదానం చేసిన ప్రభావ, నేను అన్నదానం చేసినా చూడలేవా? వస్త్రదానం చేసినా చూడలేవా? ప్రభావ వాళ్ళకు బట్టలు తెచ్చినా, వాళ్ళకు భోజనం పెట్టినా, వాళ్ళని నేను ఎంత ప్రేమించినా వాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు? సరే, వాళ్ళని ప్రేమించినా, వాళ్ళకి సన్మానించినావు, బట్టలు తెచ్చినా, వాళ్ళని ఎంతగా ప్రేమించినావు 100%. మీరు అంత ప్రేమించి అంత చేసినా ఆ వ్యక్తిని ప్రేమించినావు, అన్ని విధాలుగా చేసినావు. అదే పక్కన ఇంకో వ్యక్తిని ద్వేషిస్తుంది కదా, ఇంకో వ్యక్తిని దూషిస్తున్నావు కదా. నువ్వు ఏ వ్యక్తిని ప్రేమించి, ఏ వ్యక్తికి భోజనం పెట్టి, ఏ వ్యక్తిని ఆదరించినావో, అదే ఇంకొక వ్యక్తిని, ఏ వ్యక్తిని ద్వేషించి, ఏ వ్యక్తిని అసహించుకుంటావో, నువ్వు ప్రేమించిన వ్యక్తిలో నా యేసయ్య ఉన్నాడు, నువ్వు ద్వేషించిన వ్యక్తిలో నా యేసయ్య ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? ఇప్పుడు నువ్వు ద్వేషించిన వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించాలా? నువ్వు ప్రేమించిన వ్యక్తిని బట్టి దేవుడు నిన్ను ప్రేమించాలా? ఏం చేయాలి ఆయన చెప్పండి? నీకు ఇవ్వబడేది ఒకటే నాలుక, రెండు మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వబడేది ఒకే మనస్సు, రెండు విధాలుగా ఎట్లా ప్రవర్తించగలుగుతున్నావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పెడితే పెళ్లి కొడతావు, లేకపోతే సాగు కొడతావు. ఇదే కెన్ నేచర్. ద్విమనస్కులను నేను ద్వేషిస్తా,
ఒక వ్యక్తితోనేమో చాలా ప్రేమగా ఉంటావు, ఇంకో వ్యక్తి మీదనేమో బాగా ద్వేషంతో ఉంటావు. అదెట్లా? అందరితో మంచుకుంటావు, ఏమవుతుందో మన ఇంటిల మీద మాత్రం గుర్రమని ఉంటావు. ఎప్పుడు చూసినా కోపమే. అందరిది కుటుంబాలతో మంచుకుంటావు, కానీ నీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి కొంతమంది నీ కుటుంబంతో మంచుకుంటావు, కానీ అన్ని కుటుంబాలతో గొడవ పడుతున్నావు. ఇదేం నేచర్? నువ్వు కలిగి ఉన్న దేవుడు మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు కదా. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కదా. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు అంతటా అందరిలో అంతటా నివసించేవాడు కదా. ద్వేషం అనే దానికి ఆయనలో స్థానమే లేదు కదా. కపటం అనే దానిలో ఆయనకు స్థానమే లేదు కదా. నిజంగా నీ నాలుకను ఆయనకిస్తే, నీ నోటిని ఆయనకిస్తే, నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆయనకిస్తే వేరుగా నువ్వు ఏ విధంగా మాట్లాడగలవు? పాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైజ్ అలాడ్ పక్కకు పోయిన తర్వాత ఇక ఎట్లా వస్తాయో నాకు తెలియదు. ఆ మాట నేను ఏదో మాట్లాడదు చెప్పండి. పిలిపిట మీద నిలబడి నాకు అవసరం కూడా లేదు. అందుకనే బైబిల్ చదివిస్తుంది. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకూడదు తన నాలుక అగ్ని అయి ప్రపంచ మాలిన్యానికి ఏం చేస్తుంటది? చిచ్చు పెడుతుందట. ప్రేమంటే దోని పెట్టలారా, కొంచెం అగ్గే పుల్లగిరి ఇట్లా చేస్తే అడవి అంతా ఏమవుతుంది? అడవి గాలిపోతుంటే అందులో ఎన్ని జలచరాలు ఉంటాయి, ఎన్ని భూచరాలు ఉంటాయి, ఎన్ని సూక్ష్మజీవులు ఉంటాయి, ఎన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు, ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఉపయోగపడని సూక్ష్మజీవులు, జంతువులు, పక్షులు, క్షీరదాలు కదా, అన్ని బ్రతికేది అడవి మీదే కదా. అడవిలో జీవరాశులు అన్నీ ఏమైతే చెప్పండి? నువ్వు పెట్టిన అగ్నితోటి నువ్వు ఒక్క మాట మాట్లాడుతున్నావు, కానీ కుటుంబాలు పతనం అయిపోతున్నాయి తెలుసా? ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎంతమంది ఏడుస్తున్నారు నువ్వు మాట్లాడే మాటలు నీకు తెలుసా? నువ్వు అనుకుంటావు నేను మా అత్తనే దిగినా అంటున్నావు, కానీ నీ అత్త ఎంతమందికి ఆ యొక్క నువ్వు తిట్టిన తిట్టును పట్టుకుని ఎంతమందికి చెప్తున్నావో అంతమంది ఆ మంటకు కాలుతూనే ఉన్నారు. అమ్మా నీ కూడలు ఇట్లాంటిదా, నీ కూడలు ఇట్లాంటిదా, నీ కోడలు ఇంతగానో బాధపడతావా? ప్రేమించి చేసుకుంటావు కదా, నా కోడలు మంచిగా ఉంటుంది, నా కొడుకుని మంచి చూసుకుంటుందని చేసుకుంటావు కదా, ఇంత తిప్పలు పడుతుంది కదా, ఇంత అప్పు చేసి పెళ్లి చేస్తావు కదా, ఇప్పుడు ఇంతగానో నిన్ను బాధ పెట్టమంటేనా? ఇక బాధ ఎంత ఆగమాగం ఉంటుందంటే నువ్వు మాట్లాడేది ఒక్కరితోటే ఒకటే మాట. ఆ మాట ఏమవుతుంది? అనుభవం వేస్తే ఎట్లా అది ఆ అణువులు విభజించి ఎట్లా స్ప్రెడ్ అవుతుందో. చిన్న నేను గీరేసింది ఒక్కటే పుల్లన్నా, ఈ అడివంతా అంటుకుంటున్నాను ఏంటి? నేను తిట్టేది అనుభవం సార్నే కదా, వీళ్ళందరూ తిట్టినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి అని నవ్వుకుంటాడా? చెప్పిండు కదా, నీ వెలుగాలి అనేకలను, నువ్వు కాలాలి అనేకలను, దాని కూడా వాడుకుంటున్నావు. దాన్ని క్షమించండి, తెలుసు కదా మంచికి స్ప్రెడ్ కాదు, కానీ చెడు మాత్రం త్వరగా. సెంటు బాటలు తెలుసు కదా మీకు, దాని మూత ప్యాక్ చేసేంత వరకు దాని స్మెల్, ఒక్కసారి దాని మూత ఓపెన్ చేస్తే ఆ గదంతా నీ నోట్లకి వేసి ఏం వస్తుందో అదే వాసన బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎట్లా ఉన్నాయి నీ మాటలు? యేసయ్య లెక్కన మాట్లాడుతున్నావా, ఇంకెట్లన్నా మాట్లాడుతున్నావా? 2021 ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నా. నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటంటే నువ్వు పరిమళ వాసనగా ఉండాలి, సంఘానికి, సమాజానికి, అనేకులు ఆ స్మెల్లోకి రావాలి. మా అమ్మ ఎప్పుడు పండుగ అన్నప్పుడు రాగానే నిలబడ్డా కొత్త బట్టలు అడుగుతుంది మమ్మల్ని. మా అమ్మ ఏమంటుంది తెలుసా? నువ్వు బంగారం రా, నువ్వు మల్లెపువ్వు రా అంటుండే. అరే ఎందుకు అట్లా మాట్లాడతానంటే, మల్లెపువ్వు మసిబట్టలు వేసినా దాని వాసన అదే. మల్లెపువ్వు అంట మసిబట్టలు వేసినా దాని వాసన అదే. కాబట్టి నీకు కొత్త బట్టలు వేసినా వేయకపోయినా నువ్వు పరిమళ వాసన రా అంటుండే. హల్లెలూయా.
వేసుకునే వస్త్రాలను బట్టి, నువ్వు వేసుకునే వస్త్రాలను బట్టి కాదు నీకు విలువ. నువ్వు మల్లెపూలు అంటాడురా, నువ్వు బట్టల గురించి ఎందుకు చింతిస్తావు? నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, బట్టలు ఎట్లుంటాయి, ఎవరేమనుకున్నారు బెట్ట, నువ్వు మల్లెపూలు మసి బట్టలు వేసినది కాబట్టి బట్టలు ఉన్నా లేకపోయినా నీ వాసన, నీ ప్రాధాన్యత, నీ విలువ నీకు నిజమే. నీ మాట తీరేవి తగ్గుతుంది. నన్ను క్షమించండి, నేను ఎవరికో ఉద్దేశించి మాట్లాడట్లే. కానీ సంఘంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము పరిమళ వాసనగా ఉండాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. 14 వచనం మరొకసారి సహకరించడమా? వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి అస్సలు మీరు వాదం పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు, ఈ సంగతులను వారికి జ్ఞాపకము. 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా ఏమవుతారంట? భక్తిహీనులు. అంటే భక్తి కలిగిన వారెవరు, భక్తిహీనులు ఎవరంటే ఆదివారం ఆరాధనలో 10:30 ఉండాలి. వీళ్ళు భక్తి పరులు. ఆదివారం పోకపోతే ఏమవుతుందిలే ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు భక్తిహీనులు. ఇది భక్తి. ఆదివారం ఆరాధనకు రావడం ఏంటిదమ్మా? నువ్వు మాట్లాడే మాటను బట్టి దేవుని మందిరానికి రాకుండా ఒకవేళ మానుకుంటున్నారు అనుకోనండి, ఇక వాళ్ళు భక్తిహీనులుగా మారడానికి నీ మాట కారణము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పొయ్యేం నేర్చుకున్నారండి. పోతారు ఆదివారం బైబిల్ సంకలు పెట్టుకొని 10:30 ఆరాధన ఉంటే 9:30 పోయి కూర్చుంటారు. మస్తు ప్రార్థన చేస్తారు, మస్తు పాటలు పాడతారు. కానీ బతుకుల్లో ఏమైనా మార్పు ఉందా? వీళ్ళ మాటలో ఏమైనా మార్పు ఉందా? అదే కోపం, అదే ద్వేషం, అదే ప్రవర్తన. కానీ అందులో ఎంత మాత్రం మార్పు అవసరమా చెప్పండి? మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతుంది. అందుకని అంటున్నాడు కదా, మీరు అనేకులు ఆ విధంగా భక్తిహీనులు అయిపోతున్నారు. నెక్స్ట్, కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. ఒక్క నిమిషం. కొరుకుడు పుండు, దీని ఇంగ్లీష్లో ఏమన్నదంటే గ్యాంగ్రీన్ అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏమన్నది? గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ పుండు తెలుసా మీకు? అయితే నాకు ఒక సహోదరుడు, తెలిసిన ఒక సహోదరుడు గంగారం మొదటి ఒక దగ్గర ఇల్లు ఉంటుంది అందువేలో. అయితే ప్రాణం చేయడానికి ఒకసారి పీల్చాడు పాపం. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళా. 2 కాళ్ళ గుట్టంగా పట్టీలు కట్టుకొని ఉంటుండే. 2 కాళ్ళకు పట్టీలు దూది పెట్టి 2 కాళ్ళకి. ఎందుకు ఇట్లా అంటే ఆయన చెప్పిండు, నా కాళ్ళకు గ్యాంగ్రీడ్ ఉంది, 2 కాళ్ళకు గ్యాంగ్రీడ్ ఉంది బ్రదర్ అని అన్నాడు. ఏమైంది 2 కాళ్ళకు గ్యాంగ్రీడ్ అంటే? ఆయన షుగర్ పేషెంట్. ఏ పేషెంట్? షుగర్ పేషెంట్. అయితే ఫస్ట్ ఇక్కడ కాలుకు స్టార్ట్ అయింది గాయం, ఏలుకు, అరకాలుకు. అయితే దాన్ని సగం కట్ చేశారు, మళ్ళీ పుండు పెరిగింది, మళ్ళీ ఇంత కట్ చేశారు, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇంత కట్ చేశారు. కాలు మొత్తం సగంకు ఈ కాలు కట్ చేశారు, తర్వాత లెఫ్ట్ కాలు కట్ చేశారు. ఇక గ్యాంగ్రీడ్ పుండు అది ఏమవుతుందంటే అది బోన్స్ను దేహాన్ని ఏం చేస్తుంటో తినేస్తేనే. ఇప్పుడు అది మీరికి వాకకుండా పాడైన కాడికి వాళ్ళు ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి ఇక కట్ చేస్తూ పోతుంటే ఏమైంది? లాస్ట్ చనిపోయాడు ఆయన. ఎస్, కొరుకుడు పుండు ప్రాకినట్టు. ఈ గ్యాంగ్రీడ్ ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అది ఏం చేస్తుందంటే దేహాన్ని తినేస్తేనే, పైకి బాడీలోకి పెరుగుతూనే మన మాటలు ఆ విధంగా పాకుతాయంట. గ్యాంగ్రీడ్ పుండు ఏం చేస్తుందంటే దేహాన్ని తినేస్తుంది, అది ఆరోగ్యాన్ని తినేస్తుంది, మొత్తం అనారోగ్యమే. మస్తు డబ్బు ఉంది, మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన, ఒక ఆఫీసర్. కానీ భార్య స్మెల్ భరించలేదు, కుటుంబం తనకు పరిచయం చేయలేదు. తనని కలిసినప్పుడల్లా తన కళ్ళకెచ్చి నీళ్ళు కనడం అట్లా ఇంకేం కనబడడమో. హల్లెలూయా. మన మాటలు కూడా అది ఎట్టుంటాయంట?
మన మాటలు కూడా ఎట్లుంటాయట, కొరుకుడు పుండు. ఎంత ప్రేమ చేసినా ఎప్పుడన్నా మన గతంలో మనం ఎవరైనా తిట్టినాం అనుకోండి, ఆ తిట్టిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తుంటారు వాళ్ళు. నాకు తెలిసిన ఒక తల్లి, ఆమె ప్రభునందు నిద్రించింది. ఆమె చనిపోయేంత వరకు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? బేట, నా కుమార్తె నన్ను ఒక మాట అన్నది, ఆ మాట నన్ను తినేస్తుంది, నాకు బతకాలని ఆశ లేదు, నేను మరణం కోసం నేను ఎదురు చూస్తున్నా అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధ, ఏ మాట మాట్లాడుంటుంది ఆమె. ఒకటే మాట, నీ టైం దగ్గర పడదు, ఏమన్నా రెడీ పెట్టుకున్నావా అన్నట్టు. అంతే. రెడీ మీన్స్ డబ్బులు, అన్ని అరేంజ్మెంట్స్ సిద్ధపాటును కలిగి ఉన్నావా అని. ఎంత భయంకరమైన మాట అది. ఆమె క్యాజువల్గా నేను ఉండొచ్చు, కానీ ఆ మాట ఆమెను తినేయడం స్టార్ట్ చేసింది. ఆ మాట ఆమెను ఏం చేస్తుంది? లాస్ట్కి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆమె ఒక మాట క్షమిస్తే అయిపోయేది. ఒక మాట, నా పిల్లలు అన్నప్పుడు ఇంకెవరిని అంటారని ఒక మాట క్షమిస్తే ఆ పుండు ఏం కాదు, హృదయ అంతరంగంలో ప్రతి గాయాన్ని కట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మీ అత్తనే కదా ఒక మాట అన్నది, క్షమించవచ్చు కదా. మీ మామనే కదా నేను ఒక మాట అన్నాడు, మీ బావనే కదా నేను ఒక మాట అన్నాడు, మీ అన్ననే కదా ఒక మాట నేను అన్నది, నీ రక్త సంబంధులు కదా నీ మాట ఒక మాట అన్నారు, నీ ఆత్మీయులే కదా ఒక మాట నేను అన్నారు. ఎందుకు క్షమించలేకపోతున్నారు? నీ భార్యనే కదా నేను ఒక మాట అన్నది, ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు? క్షమిస్తున్నారా చెప్పండి, నిజం చెప్పండి, క్షమిస్తున్నారా? అవసరాన్ని బట్టి ఆ మాట ఎత్తి వారిని గాయపరుస్తూనే, ఆ మాటను అనేకులకు ప్రచారము చేస్తూనే, ఇది క్రైస్తవుడికి తగునా? క్రీస్తును కలిగిన నీవు ఈ విధంగా ఆ మాటలను హృదయంలో పెట్టుకొని దాని అనేకులకు ప్రచారం చేయడం మంచిదా, క్షేమమా? కొరుకుడు పుండు ప్రాకినట్టు. నీకు తెలియట్లేదు, నిన్ను బట్టే, నువ్వు మాట్లాడిన మాటలు బట్టే అనేకుల జీవితాలు పతనం అవుతున్నాయేమో, అనేకులు నెమ్మది లేక ఉండడానికి కారణం అవుతున్నారేమో. క్రైస్తవుడుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము మన నోట్లో నుండి అటువంటి మాటలు రావడానికి వీలు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఆ విధంగా అంటే, మనల్ని ఎవరైనా శపిస్తే, మనల్ని ఎవరైనా గాయపరిస్తే, మనం ఇతరులకు సహాయం చేసిన, సహాయం పొందుకున్న వ్యక్తులే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళని ఏం చేయాలా? నువ్వు క్షమిస్తే ఎట్లుంటావు చెప్పండి? నువ్వు క్షమిస్తే వారితో సమాధానంగా ఉంటావు, క్షమించకపోతే నువ్వు వారితో సమాధానంగా ఉండలే. కొరుకుడు పుండు ప్రాకినట్టుగా మాటలు ప్రాకుతాయి. అది అనేకుల యొక్క జీవితాలను పతనం చేస్తాయి. ఒక గ్యాంగ్రీడ్ పుండు ఒక దేహానికైతే ఆ దేహాన్ని ఎట్లా తినేస్తుందో, ఆ వ్యక్తి ఏ విధంగా మరణానికి లోనవుతాడో, మనం మాట్లాడే క్రైస్తవులుగా క్రీస్తును కలిగిన మనమే ఒకవేళ ఆడకూడని మాటలు, పలకకూడని మాటలు, బూతులు, సరస్వతులు ఏదైనా మనం మాట్లాడితే అవి అనేకుల జీవితాలను పతనం చేయడానికి అవకాశము ఉంది. ఆ విధంగా మనం మాట్లాడొద్దు. ఒకవేళ మన విషయంలో ఎవరైనా మాట్లాడినా మనం వారిని క్షమించేవారముగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 18వ వచనం. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో ఊమైనను పిలోతును ఉన్నారు, వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఏం చేస్తున్నారట వీళ్ళు? విశ్వాసాన్ని జడగొడుతున్నారట. ఏం జడగొడుతున్నారు? కొందరు విశ్వాసంలో దేవుని సన్నిధికి వస్తే, దేవుడు ఏదైనా మాట్లాడితే మా బతుకులు మారుతాయేమని విశ్వాసం కలిగి వస్తారంట. వీళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళ విశ్వాసం కూడా చెడిపోతున్నదంట.
వాళ్ళ విశ్వాసం కూడా చెడిపోతుందంట. హల్లెలూయా. గమనించండి ప్రేమంతరం బిడ్డలారా, ఈ ఉదయకాలం నా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను. మనం విశ్వాసంలో ఒక వ్యక్తిని నడిపించాలి, కానీ మనల్ని బట్టి ఒక విశ్వాసి అవిశ్వాసిగా మారడానికి వీలు. మనల్ని బట్టి ఒక వ్యక్తి భక్తిలోకి రావాలి, కానీ మనల్ని బట్టి మన మాటను బట్టి ఒక వ్యక్తి భక్తిహీనుడుగా మారకూడదు. చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. సపోర్ట్ పెడితే భయపరుస్తాను. బిలాము ఇక్కడ మనము బహుమానం నాశించి శపించడానికి బయలుదేరాడు. బాలాకు మాట విని యాకోబుని ఏం చేయడానికి బయలుదేరాడు? శపించడానికి బయలుదేరాడు. కానీ దేవుడు అవునంటే అవును, కాదంటే ఇక్కడ మనం గమనిస్తే 18వ వచనం. బీలాము ఉపమానరీతిగా ఎట్టానను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు, ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. బిలాము అంటున్నాడు, యాకోబును దేవుడు ఏం చేసిండు? ఆల్రెడీ దీవించేసిండు. ఇప్పుడు ఆ మాట మార్చమంటే ఆయన మార్చేవాడు. యాకోబు మోసగాడు, కానీ దేవుడు ఏమంటాడు? యాకోబులో నేను ఏ ఒక్కరితనాన్ని నేను 21వ వచనం చూడండి. ఆయన యాకోబులో ఏ దోషములు కనుగొనలేదు, ఇశ్రాయేలీయుల్లో ఏ వంకరతనములు చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సభలో కూడా దేవుడు భయపడేది. ఒక ప్రార్థన పరి యొక్క జీవితంలో వచ్చే మార్పును బట్టి దేవుడు వచ్చే సాక్ష్యం ఇది. హల్లెలూయా. ఏమంటున్నాడు? బీలాంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యాకోబులో నేను ఏ వంకరతనాన్ని, నిజంగా ఈయన దొంగతనం లేదా, ఏ దోషము నాకు కనబడలేదంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? వాస్తవానికి యాకోబు మోసగాడే. యాకోబు ఏం చేసాడు? తన అన్న దీవెనను జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. వాస్తవానికి మోసగాడే యాకోబు. కానీ ఒక రాత్రి ఏం చేసిండు? ఆయన ప్రార్థన చేసిండు. హల్లెలూయా. ప్రార్థన చేయగానే యాకోబును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా క్షమించేసేసాడు. యాకోబును దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. దేవుడు క్షమించిన తర్వాత కూడా క్షమించలేనట మాట్లాడగలడా? ఒకసారి నిన్ను క్షమించాడు దేవుడు అంటే, నిన్ను క్షమించిన తర్వాత నువ్వు చేసిన పాపమైన జ్ఞాపకం ఉండదట. సపరేట్ కూడా దేవుడు తూర్పుకు పడమట ఎంత దూరం ఉన్నదో నీ అతిక్రమం లేదంతా నేను ఇక వాటిని జ్ఞాపకము, నేనే నా చిత్తానుసారం ఎత్తుకమును, నీకు వాటిని జ్ఞాపకము. దేవుడు అంటున్నాడు నేను వాటిని జ్ఞాపకం చేసుకోవాలని. 2020 వరకు నీ జీవితం ఎట్లున్నదో నిన్ను క్షమించిందంటే ఇక వాడిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. మనుషులు జ్ఞాపకం చేస్తుండొచ్చు, ఎవరు? మనుషులు జ్ఞాపకం చేస్తుండొచ్చు, కానీ దేవుడు జ్ఞాపకం చేసేవాడు కానే. యాకోబు విషయంలో అది అంటున్నాడు. బీలాముతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరిని శపించడానికి వెళ్ళినావో, శపించడానికి ఈయన శాపం ఆయన కలగాలంటే ఆయన లోపల పాపం ఉండాలి. హల్లెలూయా. హేతువు లేని సాక్ష్యము, హేతువు లేని శాపము తగులదు. యాకోబును శపించడానికి నువ్వు బాలాకు మాట విని నువ్వు బయలుదేరిన బిడ్డ, ఆల్రెడీ వాడు యాకోబు దీవించబడిన వాడు. సపరేట్ కూడా దేవుడు భయపడుద్దాం. యాకోబులో ఏ ఒక్కరితనమో లేదు.
నేను దీవిస్తా అంటే నేను దీవించేస్తా అంతే, ఇంక అందులో మార్పు ఏమీ ఉండదు. ఈరోజు నా దేవుడు యాకోబును దీవించిన నా దేవుడు ఈరోజు నువ్వు దీవించునుగాక. యాకోబును ఆశీర్వదించిన నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. యాకోబు పక్షముగా వాద్యమాడిన నా దేవుడు నీ పక్షముగా వాద్యమాడునుగాక. యాకోబును గురించి బిలాముతో సాక్ష్యం ఇచ్చిన నా దేవుడు నీ విషయంలో నీ శత్రువులను శపించే వారికి ఆయన సాక్ష్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. చేయాల్సిందల్లా ఒకటే ప్రార్థన. హల్లెలూయా. మన నాలుకను మనం ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతే. ఆ తర్వాత 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములో యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడ సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటకు తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఇంకొంచెం, అంతటా బాలాకు నీవు ఏమాత్రం వారిని శపింపవద్దు, దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అది బాలాకు ఉత్తరం ఇయ్యగా, బాలాకు ఎస్ నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. చాలు. హల్లెలూయా. ఈ బాలాకు మస్తు ప్రయత్నం చేస్తున్నాడు యాకోబును శపించి పియాలా అని చెప్పేసి, కానీ అది సాధ్యమయ్యే పని కానే. యా ప్లేస్లో ఉన్న దేవుడు ప్లేస్ మారుతుంది, అది మారుతుంది, కానీ మనసు మారుతుందా? దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు అంతే. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఏం చేసేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దాన్ని ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. పక్కవారు చెప్పండి, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరని చెప్పండి. నీ దీవెనను ఎవరు ఆపలేరని చెప్పండి. నీవేమైనావో దేవునికి తెలుసా చెప్పండి. చాలాసార్లు వాళ్ళని బట్టి నేను నష్టపోయినా, వీళ్ళని బట్టి నేను నాశనమైనా, నా జీవితం నాశనం కావడానికి కారణం వాళ్ళు వీళ్ళని ఎన్ని విధాలుగా మనం మాట్లాడతాం కదా. ఇవన్నీ ఏవి కాదు. నా దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు 100% వర్ధిల్లుతావు. హల్లెలూయా. బట్ చెక్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఒకటి నువ్వు పరిశీలించుకో చాలు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అన్న సంగతి నువ్వు జ్ఞాపకము చేసుకో అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. ఒకసారి చూద్దాం. 1 తిమోతి 5:21 చూడండి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. హల్లెలూయా. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీయో చేయక. ఈ మాటలు ఎట్లా అంటే దేవుడు నీతోటి ఏమైతే చెప్తున్నాడో ఆ మాట నువ్వు నువ్వు దీవించబడతావు అంతే. హల్లెలూయా. మనం విరోధ బుద్ధి మనలో, పక్షపాతం మనలో ఉండడానికి వీలు. ఒకరితో ఒక రకంగా, ఇంకొకరితో ఇంకో రకంగా మనం ఉండాల్సిన అవసరం ఏమీ. మనం ఈ దేవుని బట్టే మన ప్రవర్తన ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం మాటలు ఉండాలి తప్ప దానికి విరోధమైన భావన మనలో ఉండడానికి వీలు. మనం దీవించబడడానికి సీక్రెట్ అది. ఇదే 1 తిమోతి 6:13 చూడండి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట అంతే. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యేంత వరకు నువ్వు ఎట్లా ఉండాలంట? నిష్కలంకముగా అనంత్యముగా ఈ ఆజ్ఞను నువ్వు ఏం చేయాలంట? గైకొనాలి. దేవుడు నీకు ఎట్లా బ్రతకమని చెప్తున్నాడు, ఆ మాటలు నువ్వు ఆ విధంగా నువ్వు జీవించాలి అంతే. కాబట్టి ఇంకేమంటాడు మరొకసారి 2 తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడమై ఉండుము. ఎస్,
అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు ఎట్లుండాలా? విముఖుడమై ఉండాలి. వాటికి అనుకూలంగా నువ్వు ఎంత మాత్రమో ఉండకూడదు. 1 తిమోతి 1:4 చూడండి. భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో వివాహముతోనే సంబంధములు కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని నువ్వు లక్ష్య పెట్టవద్దు. వివాదముతో కూడినటువంటి మాటలు, వివాదంతో కూర్చున్నటువంటి సంఘటనల విషయంలో మనం స్పందించే వారంగా ఉండకూడదు. వివాదం అనేది మన హృదయంలో ఉండకూడదు. వివాదం సంబంధించిన మాటలు మనము మాట్లాడకూడదు. మన నాలుకను, మన దేహాన్ని, మన నోటిని మన ప్రభుకిచ్చి ప్రభుకి ఇష్టమైన వారముగా మనం ఉండి మనం దీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప కూడిన మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దాని కళ్ళు మూసుకుందాం.